విషయంలో ప్రధానంగా ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు? దాదాపు మేధావులందరూ వచ్చారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కీలకమైన వ్యక్తులు కూడా చాలామంది ప్రసంగాలు చేశారు. చివరిగా ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు? ఇప్పుడు ఈరోజు చివరిగా మేము తీర్మానం చేసింది, మా మంత్రి గారు తీర్మానం చేసింది విన్నారు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో 500 చిల్లర పేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిష్ఠాతులైన అడ్వకేట్లతోన మేము ఒక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఆ లోటుపాట్లను వాటి అన్నిటిని కూడా అర్థం చేసుకొని మేము ఒక రిపోర్టు తయారు చేసి ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి అంతలోపల అది సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత జనాభా 2011లో జనాభా లెక్కలేసిండ్రు. 2021 అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయాలి. ఈ 2021 కాలే. అయితే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తలుచుకుంటే ఒక రోజులో రిపోర్ట్ వచ్చేస్తుంది. కనుక ఈ రిపోర్టును తీసుకొని ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుత జనాభా ప్రకారం ఏబిసిడీలు చేస్తారా, ఏ టు జెడ్ చేస్తారా, కానీ జనాభా నిష్పత్తి ప్రకారం చేయాలన్నది ఈరోజు తీర్మానం జరిగింది. దాన్ని స్టడీ చేయడానికి ఒక కమిటీ కూడా నియమించుకొని మన అమెరికా నుంచి మా ముఖ్యమంత్రి గారు వచ్చే వరకు ఒక రిపోర్టు సబ్మిట్ చేయడానికి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. సో ఉద్యోగాల విషయంలో ఈ యొక్క తీర్పు అమలు అవుతుందా? ఎందుకంటే ప్రధానంగా ఆయన కూడా చెప్పారు, అలాగే మందకృష్ణ మాదిగ గారు కూడా కోరారు, ఒకవేళ నోటిఫికేషన్ ఉంటే దాన్ని ఆపి కొత్తగా మళ్ళీ సెట్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చి కొత్తగా వచ్చే ఉద్యోగాల్లో ఒక వర్గీకరణ కలిపి చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు కృష్ణమాదే గారు డిమాండ్ చేసే కన్నా ముందే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది మాట. కృష్ణమాదే గారు డిమాండ్ చేయకముందే రేవంత్ రెడ్డి గారు నేను ప్రస్తుతం నియామకాలు జరుగుతున్న గ్రూప్ 1లో గ్రూప్ 2లో ఈ ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణను అంశాన్ని నేను అందులో చేర్చి ఆ పద్ధతి ప్రకారమే నేను మాదిగ సోదరులకు న్యాయం చేస్తానని కృష్ణమాదే గారు అడగకముందే చెప్పిండు ఆయన. అంటే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది ఇక్కడ. కనుక మేము ఆయన చిత్తశుద్ధిని మేము శంకించవలసిన పని లేదు, అవసరం కూడా మాకు లేదు, ఆ పరిస్థితి కూడా మాకు లేదు. కనుక ఆయన చిత్తశుద్ధితో చేయనికి సిద్ధంగా ఉన్నాడు. చేయించుకోవడానికి తెలంగాణ ప్రాంతంలో మాదిగలందరం కూడా కాంగ్రెస్ ఎంపటి ఖచ్చితంగా ఒక భారీ బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్లో ఒక 10-20 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో మేము మీటింగ్ పెట్టి కృతజ్ఞత మొట్టమొదట ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎస్సీ వరకు సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణను మొట్టమొదట చేసిన రాష్ట్రంగా తెలంగాణలో యనుమల రేవంత్ రెడ్డి అనే ఒక సామాజిక నాయకుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ వర్గీకరణ అంశం అనేది తేలుతుంది, ఈ అంశాలను ఫలాలు అందిస్తాడని చెప్పేసి ఆయన కృతజ్ఞతా భావంతో ఒక పెద్ద సభ కూడా మేము పెట్టడానికి సిద్ధమవుతున్నాం. ఆ సభ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రాజకీయ పార్టీ సంబంధించిన సభనా, ప్రభుత్వం సంబంధించిన సభనా, లేకపోతే కులాల వారికి ఎంతోమంది ఈ యొక్క ఉద్యమంలో పోరాడిరు, మందకృష్ణ లాంటి వారు చాలామంది, వాళ్ళందరినీ ఆహ్వానిస్తారా? మేము అది టోటల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించుకొని పెడుతున్న సభ, మాదిగల సభ. అది కృష్ణమాదే గారు వాస్తవానికి ఒక ఉద్యమ నాయకుడు. ఆయన బీజేపీ ప్రధానమంత్రి గారిని కలిసి ఉండొచ్చు, అది చేసి ఉండొచ్చు, కానీ ఇచ్చింది తీర్పు సుప్రీంకోర్టు. కనుక కృష్ణమాదే గారిని కూడా రమ్మంటమే. కానీ రాజకీయంగా ఆయన నిర్ణయాలు, ఆయన ఆలోచన విధానాలు ఆయనకు ఉండొచ్చు. కానీ మేము ఖచ్చితంగా ఆ యొక్క సభలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించుకుంటాం. ముఖ్యమంత్రి గారికి బ్రహ్మాండంగా సత్కారం చేస్తాం. ఆయన ముఖ్య అతిథిగా ఆయన్నే వస్తాడు. ఆయనకు ఈ మాదిగల మహాపూల దండలు కూడా మేము వేస్తాం. ఇది మా యొక్క ఆలోచన విధానం.